హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను వచ్చేసి ఒక సామెత అంటారు కదా, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని. సో ఈరోజు నేను కైలాసగిరికి వెళ్ళాను. సో అక్కడ నేను వెళ్ళడానికి కారణం ఏంటంటే, రీసెంట్ ట్రెండింగ్ అనమాట అడ్వెంచర్ స్పాట్ పెట్టారు. అది ఏంటో కాదు, మన గ్లాస్ బ్రిడ్జ్. అది చూడడానికి అయితే నేను వెళ్ళాను. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉండగా అది ఓపెన్ అయిపోయిందని చెప్పారు, కానీ అక్కడ వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి చూస్తే అది ఈ 25th ఓపెన్ చేస్తారని చెప్పారు. సో నేను వెళ్ళిన ఆశలన్నీ నిరాశలైపోయాయి. సో మొత్తం డిసప్పాయింట్ అయిపోయాను. సో ఇంకా ఎలాగో అక్కడి వరకు వచ్చాను కదా, ఒకసారి ఒక కైలాసగిరి మొత్తం ఒక టూర్ చేసేద్దామని చెప్పేసి. సో వీడియోలో కనిపిస్తున్నట్టు అదే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. సో ట్రైన్ ఎక్కి చాలా ఇయర్స్ అయిపోయింది. సో కైలాసగిరి చూసి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. సో అందుకనే ట్రైన్ ఎక్కేసి మొత్తం ఆ బ్యూటీ స్పాట్ మొత్తం అంతా క్యాప్చర్ చేసేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అండ్ నేను వచ్చి చాలా ఇయర్స్ అయింది కాబట్టి గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి పెట్టారు, జిప్ లైన్ ఒకటి పెట్టారు. అండ్ నేను ఎప్పుడు రోప్వే కూడా ఎక్కలేదు. అది కూడా నేను మళ్ళీ వెళ్ళి ఎక్కాలి. అది కూడా ఒక వీడియో తీస్తాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ గ్రీనరీ తోటి పిల్లలు ఆడుకోవడానికి పార్క్స్ కూడా ఉంటాయి. అండ్ నాకు మెయిన్ కైలాసగిరిలో ఇష్టమైనది ఏంటంటే, మన శివుడు పార్వతి విగ్రహం. అదైతే ఎప్పుడు చూసినా అలాగే ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది. ఆ శివుడు పార్వతిని కళ్ళకి చాలా అందంగా ఉంటుంది చూడడానికి. అండ్ కైలాసగిరిలో ఇంకోటి ఏంటంటే, మనకి అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది. నేను లోపలికైతే వెళ్ళలేదు, కాకపోతే చెప్పాను కదా, రవిచందన్ అమ్యూజ్మెంట్ పార్క్. సో లోపల జస్ట్ ఇలాంటి ఆర్కిటెక్చర్ టైప్ ఉంటాయి, ఇలాగ బొమ్మల్లాగా. అంటే రియలిస్టిక్గా ఉంటాయి మనకి. నాకు చూడగానే ఫస్ట్ ఈ బొమ్మలు చూసి రియలా లేదంటే బొమ్మలా అని చాలా అనిపించింది. కొంచెం భయం వేసింది కూడా చూడడానికి. సో నేను మొత్తం కైలాసగిరి అయితే చూడలేదు, మెయిన్వి చూసి వచ్చేసాను. సో ఈసారి మాత్రం కంపల్సరీ నేను 25th తర్వాత వెళ్ళి గ్లాస్ బ్రిడ్జ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కూడా ఫొటోస్ దిగాలని నా కోరిక. సో లెట్స్ సీ. అండ్ దసరాకి అయితే నేను వెళ్దామని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీరు కూడా కైలాసగిరిని చూడలేకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ మనకి కొత్తగా గ్లాస్ బ్రిడ్జ్ కూడా పెట్టారు కాబట్టి చూసేయండి.